ప్రస్తుతం పాత బస్తీలో కాటన్ సర్చెస్ అయితే జరుగుతున్నాయి. హై అలర్ట్ అయితే గత కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ప్రకటించారు. అనుమతి లేకుండా ఎవరు కూడా పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులకు ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వద్దు అంటూ కూడా పూర్తిగా క్లియర్ గా చెప్పిన ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు 14 వీసాస్ మాత్రం రద్దు అయ్యాయని కూడా తెలుస్తుంది. ఒకవైపు 3 ఏళ్ల జైలు శిక్ష ఎవరైనా సరే ఆదేశాలు తిరస్కరిస్తారని కూడా క్లియర్ గా తెలుస్తుంది. 14 రకాల వీసాలు అంతా కూడా రద్దు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా వెంటనే వెళ్ళిపోవాలంటూ కూడా సెంట్రల్ క్లియర్ గా చెప్పడం ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు బిజినెస్, ఫిలిం, జర్నలిస్ట్, ట్రాన్సిట్, అదే కాకుండా కాన్ఫరెన్స్ కి సంబంధించిన విజిటింగ్ వీసాలు లేదంటే మైగ్రేట్స్, గ్రూప్ టూరిస్టులు వీళ్ళంతా కూడా ఈ వీసాలంతా కూడా 27కే మాత్రం వెళ్ళిపోవాలంటూ కూడా ప్రభుత్వం క్లియర్ గా ఆంక్షలు ఇచ్చింది. మెడికల్ వీసాలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ నెల 29th రోజు వెళ్ళిపోవాలి. ఇకపైన ఇటువంటి వీసాలు పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వడమే లేదు. ఒకవైపు అధికార వీసాలు ఉన్నాయి, అవంతా కూడా అనుమతిస్తున్నారు. వాళ్ళపైన కూడా వేటు పడే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్ వీసాకి మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవని కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ నుంచి వచ్చే మైనారిటీకి దేశం నుంచి అయితే అనుమతిస్తున్నారు మన దేశానికి తెలుస్తుంది. పార్సీస్, హిందూ, క్రిస్టియన్స్ వాళ్ళందరికీ కూడా లాంగ్ టర్మ్ వీసాలు అయితే అనుమతి ఇచ్చారు. భారత్ లో ఉన్న పాకిస్తాన్ లో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాంగ్ టర్మ్ వీసాలు ఇచ్చారు. ఒకవైపు పాకిస్తాన్ లో ఉన్న మహిళలు కూడా ఇక్కడ ఉంటున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. 1 year నుంచి 5 years వరకు దీనిపైన మాత్రం ఆంక్షలు లేవని కూడా తెలుస్తుంది. వీళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉన్నా లేదంటే వాళ్ళ దేశానికి తిరిగి పంపించడం, అరెస్ట్ చేయడం, ప్రభుత్వ ఆంక్షలు కూడా ఉల్లంఘి ఒకవేళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి బ్రేక్ చేస్తా కూడా ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం 2025 పైన అరెస్ట్ చేస్తామంటూ కూడా క్లియర్ గా చెప్పారు. అదే కాకుండా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రము పాత బస్తీలో కాకుండా పలు చార్మినార్ ఏరియాలు కూడా కాటన్ సర్చెస్ అయితే జరుగుతుంది. ఇప్పటికే 4 రోజుల్లో మాత్రం 539 మంది వరకు పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి వాళ్ళ దేశానికి వెళ్లిపోయారు. పార్క్ నుంచి 850 మంది భారతీయులు మాత్రం ఇక్కడ ఇండియాకు వచ్చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లిపోతున్నారు. మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఢిల్లీలో గానీ మహారాష్ట్రలో, దక్షిణ భారతంలో కూడా 1000 మంది వరకు వీసా పేరు ఉన్నారని కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా తిరిగి పంపించేస్తున్నారు. మొత్తం మీద కూడా ఈ నెలగా 27న పహల్గామ్ ఇష్యూ మనందరికీ తెలుసు. ఉగ్రవాదులు మన భారతీయులను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా ఈ నెల 27కి ఖచ్చితంగా భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా తమ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని కూడా క్లియర్ గా చెప్పారు. మరి పాకిస్తాన్ కొంతమంది కూడా బార్డర్ దాటి కూడా వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే 14 వీసాస్ మాత్రము దానికి సంబంధించిన వీసాస్ ఏవైతే ఉన్నాయో ఆ గడువు మొత్తం కొన్ని వీసాలకు వెళ్ళిపోయింది. అదే కాకుండా అధికారులతో పాటు 800 భారతీయులు కూడా పాకిస్తాన్ నుంచి మన దేశానికి చేరుకున్నారని కూడా తెలుస్తుంది. ఈ నెల 27th మంది ఇప్పటికే చూసుకుంటే కూడా క్లియర్ గా అనేక మంది పార్క్ నుంచి అటారీ బార్డర్ దాటి వెళ్ళిపోయారు. ఇప్పటికే 800 మంది వరకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. 9 లక్షల మంది పాకిస్తాన్లు కూడా మన దేశంలో ఉన్నారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. అంటే ఒకవైపు క్లియర్ గా చూసుకుంటే కూడా వీసా పేరు మీద అనేక మంది భారతీయ దేశంలో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఢిల్లీలో 5,000 మంది, మహారాష్ట్రలో 5,000 మంది, దక్షిణ భారతదేశంలో 1000 మంది ఉన్నారని కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ తో పూర్తిగా చూసుకుంటే కూడా బార్డర్ కి ఉన్న పంజాబ్ ఇవన్నీ కొన్ని ఏరియాస్ అంతా కూడా దాంట్లో చాలా అనేక మంది ఉన్నారని కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే అనేక మంది కాటన్ సర్చెస్ అయితే జరుగుతున్నాయి. ర్యాపిడ్ యాక్షన్స్ కూడా ప్రస్తుతం ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదే కాకుండా పూర్తిగా పోలీసులు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మరోవైపు ప్రతి గల్లీలో సోదాలు జరుగుతున్నాయి. అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే మోదీ కూడా దీని మీద మళ్ళీ చర్య ఉంటదని కూడా క్లియర్ గా చెప్తున్నారు. ఒకవైపు ఉగ్రదాడిని తీవ్రంగా భారతీయులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఖండిస్తున్నారు. ఒకవైపు బాధితుల కుటుంబాలకి కూడా న్యాయం చెయ్యాలంటూ కూడా
భారతీయులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ప్రతి హోల్ సిటీలో గల్లీ గల్లీకి కాటన్ సర్చెస్ అయితే జరుగుతున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ద్వారా వాహనాలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా పోలీసులు మోహరించారు. అదే కాకుండా పలు సెన్సిటివ్ ఏరియాస్ అయినప్పటికీ కూడా చార్మినార్ లాంటి ఏరియాస్ పక్కనే గుడులు ఉండడం ఇవన్నీ కూడా అండర్ కంట్రోల్లో ఉన్నాయని కూడా తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీసాలు క్యాన్సిల్ చేసి పూర్తిగా రద్దు చేసి వాళ్ళని తిరిగి తమ దేశానికి వెళ్ళిపోమని ఇప్పటికే సెంట్రల్ ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే ఇల్లీగల్ గా ఉండాలని ప్రయత్నించినా లేకపోతే పాకిస్తాన్ పౌరులకు ఎవరైనా ఇక్కడ ఆశ్రయం ఇచ్చినా వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అరెస్ట్ చేస్తాం, 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుందంటూ కూడా క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా ఏదైతే కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి మొత్తం భారతదేశం అంతా కూడా కన్నీరుగా విలపించారు. అక్కడ తుపాకీ పేలితే ఇక్కడ భారతీయుల్లో కంటి చుక్క వచ్చిందనే చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా భారతీయులందరూ కూడా ఎవరైతే పాకిస్తాన్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా కిటకిటలు ఆడుతుంది. ఒకవైపు ఎవరైతే పాకిస్తాన్ లో ఉన్న భారతీయులందరూ తిరిగి వచ్చేస్తున్నారు, ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు